నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మాజీ డైరెక్టర్ ఏపీఎండీసీ మాజీ ఎండీ వెంకటరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటరెడ్డి నిబంధనలను గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఆయన పలు అవకతవకలకు అక్రమాలకు పాల్పడినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మైన్స్ శాఖకు చెందిన ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ఆ విచారణలో వెంకటరెడ్డి అక్రమాలు అవకతవకలకు పాల్పడినట్లు రుజువవడంతో వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి కేసు నమోదు చేయాల్సిందిగా సిఫారసు చేస్తూ నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మేరకు ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. ఏపీఎండీసీ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన ఇసుక టెండర్లు అగ్రిమెంట్లలో నిబంధనలు ఉల్లంఘించారని, సుప్రీంకోర్టు ఎన్జీఏ ఆదేశాలను ఖాతరు చేయకుండా ఇసుక తవ్వకాలకు అనుమతిచ్చారని, అలాగే ప్రభుత్వ ఆదాయాలకు గండి కొట్టి ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని విచారణలో తేలింది. దీంతో సెంట్రల్ సర్వీసెస్ రూల్స్ కింద ఆయనను సస్పెండ్ చేస్తే సిఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ దాటి వెళ్లకూడదంటూ వెంకటరెడ్డిని ఆదేశించారు. కోస్ట్ గార్డ్ లో సీనియర్ సివిలియన్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వెంకటరెడ్డిని జగన్ ఏరి కోరి ఆంధ్రప్రదేశ్ కు డిప్యూటేషన్ పై తెచ్చుకున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.